మన ప్రభువును రక్షకుడైన పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ నామమున ప్రియమైన మీ అందరికీ ఉదయకాల శుభములు. పరిశుద్ధ గ్రంథం నుండి అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియనక పోయిరి కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించారు. దేవుడే వారిని భ్రష్ట మనస్సుకు అప్పగించారు. ఎందుచేతనంటే మరియు వారు తమ మనసులో దేవునికి చోటు ఇవ్వలేకపోయారు, దేవునికి చోటు ఇవ్వలేకపోయారు. వారు దేవునికి చోటు ఇయ్యక మరి కొన్ని దుష్కార్యములకు వారు చోటు ఇచ్చేవారు. వారెవరు? వారు రక్షణ పొందినవారు, మారు మనసు పొందినవారు, మరి పరిశుద్ధులమని చెప్పుకునేవారు, బాప్తిసం పొందినవారు, రొట్టె ద్రాక్షరసం పాలు పొందేవారు, ఇవన్నీ కలిగి ఉన్నవారు. కానీ వారు ఏం చేస్తున్నారంటే చేయరాని కార్యములు కొన్ని చేస్తున్నారు, దుష్కార్యములు చేస్తున్నారు. అవన్నీ దేవుడు మరి పైనుంచి గమనించి వారికి దేవుడే ఒక మనసును కలుగజేశాడు. భ్రష్ట మనసుకు వారిని అప్పగించాడు. భ్రష్ట మనసు, తుప్పు పట్టిన మనసు, పనికిరాని మనసు, దేవునికి ఇష్టం లేని మనసు, దేవుడు ఇష్టపడని మనసు, దేవుడు బాధపడే మనసు, భ్రష్ట మనసు. ఇంకా భ్రష్ట మనసు అంటే ఇంత ఘోరంగా ఉంటుంది. మరి అంత మంచి ఉన్నవారు రక్షణ మారు మనసు మేము కలిగి ఉన్నాం, పొంది ఉన్నాం, మేము పరిశుద్ధులము, మేము బాప్తిసం పొంది ఉన్నామని చెప్పుకునే వారికి దేవుడే మరి భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించారు. కాబట్టి వారు ఏం చేస్తున్నారంటే వారు చేయరాని కార్యములు చేస్తున్నారు. ఏమిటా కార్యములు?